గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ హైదరాబాద్ సిరీస్. ఏంటి సోకేపే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారా? ఎస్, మేమైతే ఫస్ట్ అయితే ఇష్టం కిచెన్ కి వెళ్ళాం. సో అక్కడ ఫుడ్ తినడానికి Pull your hands. Pull your పప్పు ఎలాగా పప్పు జాగ్రత్త ఎలాగో జాగ్రత్త. మై లిటిల్ బ్రదర్ ఇస్ ఏ గుడ్ బాయ్. అఫ్ కోర్స్ అస్తమానం మాట వింటాడు, కానీ కొన్నిసార్లు నాటీగా చేస్తాడు. మరి అలాంటప్పుడు భయపెట్టాలంటే ఏదో ఒకటి చూపించాలి కదా. సో అక్కడ వాడే నెతుక్కుని వాడే భయపడడం కూడా స్టార్ట్ చేశాడు. సో అలా కొంచెం సేపు వాడితో ఆడుకున్న తర్వాత మెనూ కార్డ్ అటు ఇటు తిప్పి ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాక బాబాయ్ చాయిస్కి ఇచ్చేసాం. సో బాబాయ్ ఫైనల్గా ఫుడ్ ఆర్డర్ చేశారు. అండ్ లిటరలీ గైస్ అక్కడ అంబియన్స్ అయితే 10/10. నాకు చాలా బాగా అనిపించింది. మేబీ అది కొత్త రెస్టారెంట్ అనుకుంటా. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే బాగుంది, ఇట్స్ నైస్ అండ్ డీసెంట్. సో ఫుడ్ తినేసిన తర్వాత మేము ఐకియాకి వెళ్ళాము. సో ఆ రోజు మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నది ఐకియా. సో ఫుల్గా ఫుడ్ తినేసి వాకింగ్ కోసం అని చెప్పి ఐకియాకి వెళ్ళాం. జస్ట్ కిడింగ్. సో ఐకియాలో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ మేము ఎంటర్ అయ్యే టైంకి కరెక్ట్గా మా చిన్నోడు చిట్టి తమ్ముడు బొజ్జున్నాడు. వాడేలాగా పడుకున్నాడు కాబట్టి మేము రిలాక్సింగ్గా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఎక్కడ మిర్రర్స్ కనిపిస్తే అక్కడ ఆగి క్లిప్పింగ్స్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాను. అండ్ తిరిగి అలసిపోయానని కొంచెం సేపు అలా సేద తీరాను. వన్ ఫైన్ డే ఇన్ ఫ్యూచర్ ఇలా ఒక మిర్రర్ సెటప్ అండ్ లైటింగ్ సెటప్ అయితే చేసుకోవాలి. దట్ వాజ్ మై డ్రీమ్. ఎగ్జాక్ట్గా కిడ్స్ సెక్షన్లో ఎంటర్ అయ్యేసరికి మా నిహాన్స్ బాబు అయితే మేల్కున్నాడు. ఇంకా ఆడ ఆనందానికి అంతే లేదు. అవన్నీ చూసి తెగ చిల్ అయ్యాడు. ఇంకా ఆడితో పాటు నేను కూడా కొంచెంసేపు ఆడుకున్నాను అక్కడే. అండ్ దాని తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చాము. సో ఫుడ్ కోర్ట్లో కూడా వీ హ్యాడ్ లిటిల్ స్నాక్స్ అనమాట. అండ్ ఇక మా నిహాన్స్ బాబు తిక్క కబుర్లు చెప్పేశాడు. అలా క్యూట్గా మూమెంట్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాము. సో వాడి కోసం అని తీసుకున్న పొటాటో స్ట్రిప్స్ అయితే చాలా బాగున్నాయంట. సూపర్ అని చెప్పి నాకు కూడా టేస్ట్ చూపించాడు. మా నిహాన్స్ బాబుకి ఎంత లవ్ వచ్చిందో నా మీద. హీజ్ సచ్ ఎ క్యూటీ పై. ఫైనల్గా ఎనర్జీ రీఫిల్ చేసుకుని మనమైతే ఆల్మోస్ట్ ఐకియా ఎండింగ్ అయితే వచ్చేసాము. సో ఇందులోనే ఇక్కడ ఫ్లవర్స్ కనిపించాయి. అండ్ ఆ ఫ్లవర్స్తో కూడా కొన్ని క్యూట్ క్లిప్పింగ్స్ అనమాట. ఇంకా ఇలా అయితే ఐకియా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. లాస్ట్కి ఐకియా మీద నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ రియల్లీ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. అండ్ ఐడియాలజీ కోసం ఐకియాకి వెళ్ళడం అనేది ఇట్స్ ఎ బెస్ట్ థింగ్. సో కొత్త హౌస్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఫర్ ద ఐడియాలజీ బాగుంటుందని నా ఫీలింగ్. బట్ అంత అఫోర్డబుల్గా ఏవి అనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఐకియాని టోటల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే వన్ డే మొత్తం దానికి స్పెండ్ చేయండి. అండ్ దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.